అందరికీ జై భారత్. భారతదేశంలో ఉన్న రైతాంగానికి 2026 జనవరి పిఎం కిసాన్ కొత్త నిబంధనలు రావడం జరిగింది. ఎకరం భూమి ఉన్నోళ్ళక అట్లనే ఐడి కూడా ఉండాలన్నట. మరి ఏం ఐడి? రైతు ఐడి కార్డా లేకపోతే ఇంకేమైనా రిజిస్ట్రేషన్ ఐడియా? అట్లనే ఏమేమి నిబంధనలు మారినాయి, జనవరి 26 నుంచి పిఎం కిసాన్ కొత్త నిబంధనలు ఏంటి తెలుసుకోబోతా ఉన్నాం. భారతదేశ ప్రజలారా, మొత్తానికి మీరు ఈ వీడియోని చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయాలి. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, తొందరగానే ముగిస్తాను. కానీ ఇది మీకు చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో పిఎం కిసాన్ కావాలంటే దానికి సంబంధించి నిబంధనలు ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. ఇప్పుడు 22వ విడత రాబోతా ఉంది కాబట్టి దానికి సంబంధించి మీరు ఈ విధంగా ఉంటేనే డబ్బులు అనేటివి మన ఖాతాలో పడతాయి, లేకపోతే పడేది నమ్మకం తక్కువ. ఇక డబ్బులు 10,000కి పెంచుతారా, 12,000కి పెంచుతారా, లేదు 9,000 చేస్తారా, 6,000 మాత్రమే ఉంటాయా? వీటి గురించి అయితే క్లారిటీ అనేది ఇంకా వచ్చేది ఉంది. ఇప్పుడు మనము ఏం అప్డేట్ వచ్చింది, నరేంద్ర మోడీ ఏం మార్చిండు విధానాలు అనే విషయాన్ని పూర్తిగా మాట్లాడుకుందాం. వీడియోను ఎండ్ వరకు చూడండి. పిఎం కిసాన్ ఐడి కార్డు, పిఎం కిసాన్ కొత్త ఐడి, ఈ కార్డు పరిచయము. ఈ కార్డు వెంటనే దరఖాస్తు చేసుకోండి, లేకుంటే మీకు 6,000 రూపాయలు రావు అని చెప్తా ఉన్నారు. 6,000 కావచ్చు, ఇంకా దీంట్లో కలిపితే 10,000 రూపాయలు కూడా కావచ్చు, కానీ రావు. పిఎం కిసాన్ కార్డుకు సంబంధించి పిఎం కిసాన్ డిజిటల్ ఐడి 2025 6,000 సహాయానికి సురక్షితం చేసుకోండి, త్వరగా దరఖాస్తు చేసుకోండి అని ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి. హలో రైతు సోదరులారా, ప్రధానమంత్రి పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన కింద ఈ పథకము మీలాంటి చిన్న మరియు అతి చిన్న రైతులకు పెద్ద మద్దతు. ఎందుకంటే దీని మీద కిసాన్ క్రెడిట్ కార్డు కూడా ఉంది కాబట్టి చాలామందికి ఇది చాలా అవసరం కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను తెలుసుకోవడం చాలా ముఖ్యము. ప్రతి ఏటా మనకు సెంట్రల్ గవర్నమెంట్ 6,000 రూపాయలు మన ఖాతాలో జమ చేయబడుతుంది. 6,000 రూపాయలు 3 విడతలుగా 2,000 చొప్పున మన బ్యాంకు ఖాతాలో నేరుగా జమ అవుతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. అట్నే ఈ కార్యక్రమం ద్వారా డీబీటీ అకౌంట్ల ద్వారా 11 కోట్లకు పైగా రైతుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. 11 కోట్లకు పైచిలకు రైతులకు. కానీ నకిలీ దరఖాస్తులు ఇవి చాలా, ఇప్పుడు వీటి వల్లనే మనకు ఈ పిఎం కిసాన్ రూల్స్ మారుతూ ఉన్నాయి. నకిలీ దరఖాస్తులు అలాగే డబుల్ క్లైమింగ్ వంటి సమస్యల వల్ల ప్రభుత్వము 416 కోట్లకు పైగా మొత్తాన్ని తిరిగి వసూలు చేసింది. డబుల్ క్లైమింగ్ అంటే ఒకటే ఇంట్లో భార్యాభర్త లేదా తండ్రి కొడుకు ఇలాంటి సమస్యలు చాలా ఎదురైనాయి. కాబట్టి తప్పనిసరిగా దీన్ని మార్వాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తేవడం జరిగింది. దీనికి సంబంధించి పిఎం కిసాన్ డిజిటల్ ఐడి అంటే ఏమిటి, దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. పిఎం కిసాన్ డిజిటల్ ఐడి అంటే ఏంది, ఈ ఐడి వల్ల మనకు ఏం లాభం జరగబోతా ఉంది? పిఎం కిసాన్ డిజిటల్ ఐడి అనేది డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కింద ప్రవేశపెట్టిన కొత్త వ్యవస్థ. ఇది ఆధార్ మాదిరిగానే పనిచేస్తుంది, కానీ మీ భూమి వివరాలు, పట్టా అలాగే ఆర్టీసీ భూమి సర్వే నంబర్తో ముడిపడి ఉంటుంది. బాగా గుర్తుంచుకోవాలి. మనకి ఏదైతే ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసరు మనకు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క కార్డు ఆర్టీసీ పట్టా, ఆర్టీసీ భూమి సర్వే నంబర్తో ముడిపడి ఉంటుంది. మనం దీనికోసం ఏం చేయాలి? ఒక్క ఐడితో అన్ని భూముల యొక్క ఒకే రాష్ట్రంలో లేదా బహు రాష్ట్రాలు అంటే వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ట్రాక్ కూడా అవుతుంది. జనవరి 2025 జనవరి 1 నుంచి కొత్త దరఖాస్తులు ఇది తప్పనిసరి. మరియు పాత లబ్ధారులకు కూడా ఈ కేవైసీ ద్వారా లింకు చేయాలని వస్తున్నటువంటి విషయం. ఇక ఉద్దేశం నకిలీ దరఖాస్తులు ఆపడము, డబ్బులు సహాయం అంటే ఒక్కింట్లోనే పెళ్ళామ్మోళ్ళు కానీ తండ్రి కొడుకులు కానీ అవ్వ కొడుకులు కానీ ఇలా కుటుంబంలోనే ఒకటే కుటుంబంలో అందరూ పొందుడు, అటువంటి సహాయం పొందకుండా ఆపేలా చూడటము. ఇప్పటికే 21వ క్రీస్తు ఇన్స్టాల్మెంట్లో 21,000 కోట్లు విడుదల చేసిండ్రు. కానీ దాంట్లో మోసాలు ఆపాలంటే మాత్రం ఈ ఐడి కీలకము.
ఇప్పుడు ఈ ఐడి ఉన్నోళ్ళకు మాత్రమే పిఎం కిసాన్. దొడ్డుగా చెప్పాలంటే ఈ ఐడి లేదంటే మనకు పిఎం కిసాన్ రాదు అని మీరు చెప్పుకోవాలి. ఇప్పటికే కర్ణాటకలోని ఫార్మర్ రిజిస్ట్రేషన్ కింద ఈ కార్డు అనేది చెప్పడం జరిగింది. కర్ణాటక కాదు, ప్రతి రాష్ట్రంలో దీని గురించి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మరి దీనికోసం మనం ఏం చేయాలి? డిజిటల్ ఐడి అనేది మన జీవితంలో మార్చేలా చేస్తుంది. ఇక ముఖ్య ప్రయోజనాలు: ఒకే దేశం ఒకే ఐడి. మీరు ఆంధ్రప్రదేశ్లో భూమి కలిగి ఉండి తెలంగాణలో మరొకటి కలిగి ఉన్నా కానీ ఒకే ఐడి తోటి అన్ని మేనేజ్ అవుతాయట. తెలంగాణలో భూమి ఉన్నా నువ్వు ఆంధ్రప్రదేశ్ వ్యక్తివైతే, లేదు ఆంధ్రప్రదేశ్లో భూమి ఉన్నా నువ్వు తెలంగాణ వ్యక్తివైతే, ఈ ఐడి తోటి నీకు ఒకటే అనేది ప్రూఫ్ చేస్తుంది. కాబట్టి ఇమేజ్ అనేది ప్రూఫ్ అవుతుంది. రాష్ట్రాల మధ్య మార్పిడి సమస్యల సహాయం వెంటనే మనకు తోడ్పడుతుంది. అలాగే డబుల్ క్లైమ్ ఆపడం కూడా ఒకే కుటుంబంలో భార్యాభర్తల పేరు మీద ఉన్న దరఖాస్తులు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భూమి ఉన్నది, అక్కడ దరఖాస్తు చేసుకున్న పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ. అలాగే నేను ఇక్కడ తెలంగాణలో రైతు భరోసా కింద దరఖాస్తు చేసుకున్నా, రెండు మ్యాచ్ అయితే మళ్ళా. కాబట్టి ఎక్కడ ఉన్నా కానీ ఒకటే ఐడి ఉంటుంది కాబట్టి ఒక్కొనికి ఇవ్వడం జరుగుతుంది. అట్లా నీకు వేరే వేరే రాష్ట్రాలలో వేరే వేరే భూములు ఉన్నాయని ఎక్కడ పడితే అక్కడ పిఎం కిసాన్ యోజన ఇచ్చేది ఉండదు. అది ఆపడం అనేది జరుగుతుంది, డబుల్ క్లైమ్ ఆపడం జరుగుతుంది. ఓకే, ఇది ఇట్లా ఉంటే ఇక్కడ వేగవంతమైన సహాయం ఈకేవైసీ మరియు మీ భూమి లింకింగ్ వల్ల దరఖాస్తు వెరిఫికేషన్ 7 నుంచి 10 రోజుల్లోగా పూర్తవుతుంది. మీకు 2000 కిస్తు వాయిదా కాకుండా రావడం ఖాయం. ఇక దీనికి లాస్ట్ అండ్ ఫైనల్ విషయము, స్రహువా మొబైల్ నంబర్ యాప్ లేదా ఫోన్ల ద్వారా ఐడితో మీ భూమి వివరాలు, సహాయ అలాగే స్థితి, ఇతర పథకాలను కిసాన్ క్రెడిట్ కార్డు అంటే స్వాన్ ఐడి ఒకే ప్లాసెప్లో చూడవచ్చు. మనకు ఎక్కడ కూడా మోసాలు కాకుండా ఒకటే ఐడి మీద భార్యాభర్తలు కాదు, ఒకటే కుటుంబానికి ఒక ఐడి అనే విధాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఈ ఐడి లేకపోతే పిఎం కిసాన్ రాదు, కుల్లా బాత్ అన్నట్టు. అది ఇప్పుడు 7 నుంచి 21 వరకు క్రీస్తు 12.38 లక్షల నకిలీ ఖాతాలు బ్లాక్ చేయబడ్డాయి. ఇక మీరు కూడా సురక్షితంగా పొందుతారు. అంటే మనం కూడా సురక్షితంగా ఉండాలంటే ఈ కార్డు తప్పనిసరి. దీనికి లాస్ట్ అండ్ ఫైనల్ విషయము, ఆధార్ కార్డు బ్యాంకు లింక్ అయి ఉండాలి. మీ భూమి రికార్డులు, పట్ట, ఆర్సీడీ, భూమి సర్వే వివరాలు ఉండాలి. బ్యాంకు పాస్బుక్, ఖాతా వివరాలు, రైతు కార్డు అనేది లేదా ఎస్సీ ఎస్టీ బీసీ సర్టిఫికేట్ అర్హత ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్నీ డిజిటల్ అప్లోడ్ చేయాల్సి ఉంది. స్పష్టంగా ఉండాలి. తప్పులు ఉంటే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది రైతు ఐడి అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ ఐడి లేకపోతే పిఎం కిసాన్ యోజన పొందడం కుదరది. అలాగే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే, ఈ ఐడి ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉండని, కర్ణాటకలో ఉండని, ఢిల్లీలో భూమి ఉండని, ఈ ఐడి అనేది ప్రూఫ్ చేస్తుంది. కాబట్టి నీకు ఒకటే పిఎం కిసాన్ యోజన వస్తుంది. అది అన్నట్టు. అందరికీ జై భారత్, జై హింద్. మీరేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. జై హింద్.